నేటితో మస్తాన్ సాయి కస్టడీ ముగియనుంది. సాయంత్రం నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాలతో మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రైట్, ఇక విచారణ జరిపిన తర్వాత డ్రగ్స్ పార్టీలకు సంబంధించి వీడియోలు సేకరించారు. ఇంకా మస్తాన్ సాయి డ్రగ్స్ లింకులపై నార్కోటిక్ పోలీసులు దృష్టి పెట్టారు. నేటితో మస్తాన్ సాయి కస్టడీ ముగియనుంది. సాయంత్రం నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాలతో మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. విచారణ జరిపిన తర్వాత డ్రగ్స్ పార్టీలకు సంబంధించి వీడియోలు సేకరించారు. ఇంకా మస్తాన్ సాయి డ్రగ్స్ లింకులపై నార్కోటిక్ పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం ఏదైతే లావణి ఇచ్చిన ఫిర్యాదుతోనే మస్తాన్ సాయి ఇంకా కస్టడీలోనైతే ఉన్నారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కస్టడీలోనే మస్తాన్ సాయితో ఉన్నాడు. నార్సింగ్ పిఎస్ కి కూడా నార్కోటిక్ పోలీసులు కూడా రావడం జరిగింది. మస్తాన్ సాయిని నార్కోటిక్ పోలీసులు కూడా విచారించారు. ఎందుకంటే ముఖ్యంగా మస్తాన్ సాయి వ్యవహారంలోని డ్రగ్స్ అనేది చాలా కీలకమైన వ్యవహారం. ఎందుకంటే ప్రతి వారం చివరిలోనే తన ఇంట్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతం మస్తాన్ సాయిని అయితే నార్కోటిక్ పోలీసులు కూడా విచారించారు. ముఖ్యంగా డ్రగ్స్ పార్టీ వీడియో వివరాలను కూడా సేకరించారు. డ్రగ్స్ లింకులపై కూడా ఏదైతే నార్కోటిక్ పోలీసులు అయితే ప్రశ్నించారో ఇతను ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు, అదే ఎవరెవరికి ఈ డ్రగ్స్ ఇచ్చాడో అనే కోణంలో కూడా నార్కోటిక్ పోలీసులు కూడా విచారణ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుతో ఏదైతే మస్తాన్ సాయి విచారణ కూడా ముగియనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 3 రోజుల పాటు మస్తాన్ సాయిని పోలీసులు అయితే విచారించారు. ఈ నేపథ్యంలోనే నార్కోటిక్ పోలీసులు కూడా మస్తాన్ సాయిని విచారించారు. ముఖ్యంగా కోర్టు 3 రోజులు గడువు ఇవ్వడంతో కూడా ఈ రోజుతో మస్తాన్ సాయి గడువు కూడా ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రం కోర్టులో కూడా మస్తాన్ సాయిని అయితే హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.